సో హాయ్ గైస్, మార్చ్ 14న కొన్ని కొత్త సినిమా అయితే రిలీజ్ అయినాయి. వాటిలో ఈ 1000 వాళ్ళ మూవీ ఒకటి. సో సినిమాలో నాకు నచ్చనివి మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ అదొక స్మాల్ రిక్వెస్ట్, చూడండి, లైక్ చేయండి, కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సినిమాలో నాకు నచ్చిన పాయింట్స్ ఒకటే భయ్యా, సాంగ్స్. సినిమాలో సాంగ్స్ బాగున్నాయి భయ్యా. ఇక మైనస్ అంటారా, సినిమా క్వాలిటీ అండ్ విలన్ యాక్టింగ్ ఓవర్ యాక్టింగ్ గా కనిపించింది భయ్య. సో అది మైనస్ అనిపించింది. అండ్ తెలిసిన యాక్టర్స్ కొంతమంది ఉన్నారు, అండ్ హీరో అండ్ మిగతా వాళ్ళు మనందరికి తెలియదు. హీరో అండ్ మిగతా యాక్టర్స్ మనకు తెలియదు. అండ్ కొంతమంది యాక్టర్స్ అయితే తెలుసు, సుమన్ గారు అండ్ శ్రీ ఆంజనేయ మూవీలో ఒక విలన్ ఉంటారు కదా ఆయన, అండ్ ఇంకొంతమంది అయితే ఉంటారు మనకు తెలిసిన వాళ్ళు. అండ్ మిగతా వాళ్ళంతా కొత్త వాళ్ళే. క్వాలిటీ కూడా అంతగా ఏం లేదు. సినిమాకి మ్యూజిక్ మాత్రమే ప్లస్ అయింది భయ్య. సాంగ్స్ మాత్రమే నచ్చింది నాకు, అంతే. ఇంకేం నచ్చలేదు. సినిమాకి చూద్దాం అనుకున్నా, ప్రజెంట్ నేను ఉన్న ఏరియాలో సినిమా అయితే లేదు భయ్య. అంటే నాకు దగ్గరలో 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో కావచ్చు. ట్రైలర్ చూశాను, ట్రైలర్ నాకు అంతగా ఏం అనిపించలేదు. సాంగ్స్ మాత్రమే నచ్చింది. ట్రైలర్ లోనే కనిపిస్తుంది యాక్టర్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్. ట్రైలర్ చూసిన అర్థమవుతుంది, కమర్షియల్ ఎలిమెంట్స్ కనిపిస్తుంది. క్వాలిటీ కూడా పెంచాల్సింది. అండ్ ఇంకా కొంతమంది తెలిసిన యాక్టర్స్ అండ్ పర్ఫార్మెన్స్ ఇదంతా మంచిగా ఉంటే ఎంత దూరం ఉన్నా సరే థియేటర్లోకి వెళ్ళి సినిమా చూసేవాడిని. సో ట్రైలర్ చూసాక నాకు అంతగా ఏమి అనిపించలేదు, కాబట్టి సినిమా అయితే ప్రజెంట్ చూడట్లేదు. సో మీరు కనుక ఈ 1000 వాళ్ళ మూవీని చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో డెఫినెట్ గా కామెంట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.